రైట్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 4000 ఇక్కడ చూడండి 48069 అనేది ఉంది. ఈ 48069 అనే సంఖ్యలో ఎన్ని అంకెలకు స్థాన విలువ సహజ విలువ సమానము అంటున్నాం. ఓకేనా, మీ యొక్క ఆన్సర్స్ ను లైవ్ చాట్ ద్వారా తెలుపొచ్చు. రైట్, ఎన్ని సంఖ్యలకు ఇక్కడ ఎన్ని అంకెలకు స్థాన విలువ సహజ విలువ అనేది సమానంగా ఉంది అని చూసినట్టయితే ఒక్కసారి చూడండి. మరి మనకు స్థాన విలువ సహజ విలువ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ స్థాన విలువని తీసుకుంటే స్థాన విలువ అంటున్నాను, ఇక్కడ సహజ విలువ అంటున్నాను, సహజ విలువ అంటున్నాను. ఓకేనా, స్థాన విలువ అంటే ఏంటి, సహజ విలువ అంటే ఏంటో తెలియాలి. దాని ద్వారా స్థాన విలువలు ఏంటివి, సహజ విలువలు ఏంటి అని చూసుకున్నట్టయితే స్థాన విలువ సహజ విలువ సమానంగా ఉన్న నెంబర్స్ ఏ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఇచ్చినటువంటి 48069 అనే నెంబర్లో స్థాన విలువ సహజ విలువ సమానంగా వచ్చే నెంబర్స్ ఏంటివి, ఎన్ని నెంబర్స్కి వస్తుంది అని మనం చూసుకుంటాం. రైట్, మరి ఇక్కడ చూసినట్టయితే స్థాన విలువ సహజ విలువ చూసినట్టయితే ఇక్కడ 4 అనే నెంబర్ చూసుకున్నట్టయితే 1s 10s 100s 1000 10,000 కాబట్టి 40,000 ఉంటుంది ఇక్కడ. మరి సహజ విలువ అయితే 4 ఉంటుంది. మరి ఇక్కడ నెక్స్ట్ 8 తీసుకుంటే 8,000 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 0 అనేది థౌజండ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 3 zeros వస్తాయి, ఇక్కడ 0నే ఉంటుంది. నెక్స్ట్ 6 అనేది 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 60 అనుకుంటాం. తర్వాత ఇక్కడ ఏముంటుంది సార్, 6 ఉంటుంది. మరి 9 అనేది తీసుకుంటే 9 అనేది ఒకటో ప్లేస్ లో ఉంది కాబట్టి 9 రాసుకుంటాం, ఇక్కడ కూడా 9 ఉంటుంది. మరి ఎన్ని విలువలకు స్థాన విలువలు సహజ విలువలు సమానంగా ఉన్నాయి సార్ అంటే ఎన్ని అంకెలకు ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఒకటి నెంబర్కి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 0 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఎన్ని నెంబర్స్ జీరోస్ ఎన్నిసార్లు 0 వచ్చినా 0నే కాబట్టి ఎన్నిసార్లు ఉంది సార్, 2 సార్లు అంటున్నాం. ఇక్కడ ఆప్షన్ ఏది, బి అనేది ఆప్షన్ అవుతుంది 2 సార్లు. మరి ఇక్కడ 0 1 టైం వచ్చింది కాబట్టి ఇక్కడ 9 ఒకసారి ఉంది కాబట్టి ఓకే. మరి 0 అనేది 2 టైమ్స్ వస్తే అప్పుడు సార్ ఓకేనా, 0 అనేది ఎన్నిసార్లు వస్తుంది అక్కడ చూసుకోవాలి. మనకి ఏంటంటే 0 విలువ, నెక్స్ట్ 1ల స్థానంలో ఉన్న విలువ, 1ల స్థానంలో ఉన్న విలువ ఈ రెండే సమానంగా ఉంటాయి ఎప్పుడైనా. ఓకేనా, స్థాన విలువలు సహజ విలువలు ఏవేవి ఉంటాయి సార్ అంటే 0 కానీ 0 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒకసారి వచ్చింది, లేదు వేరే క్వశ్చన్ లో 2 సార్లు రావచ్చు, అప్పుడు 2 సున్నాలు. నెక్స్ట్ దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి 1ల స్థానంలో ఉన్నటువంటి విలువ ఏంటి అని చూసుకున్నట్టయితే అవి ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 0 2 వచ్చింది, 1ల స్థానంలో 1 ఉంది కాబట్టి 9 ఉంది అంటే 3 అవుతుంది. అట్లా చూసుకోవాలి మనం. 0 అనేది ఒకసారి ఉంది, ఇక్కడ 9 1ల స్థానంలో ఉంది కాబట్టి 2 అని చెప్తున్నాం. ఓకేనా, ఇది క్వశ్చన్. రైట్, ధనలక్ష్మి గారు ఆప్షన్ 2 వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రసాద్ వండర్ఫుల్ గారు బి వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. శేషగిరి వాణి గారు రాంగ్ ఆన్సర్ అండి, డి అనేది కరెక్ట్ కాదు, 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే 0,4 లేదండి 2 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. నో ఎమోషన్స్, హాయ్ సార్, హాయ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనము రోమన్ సంజ్ఞల గురించి తెలుసుకోవాలి. మనకి రోమన్ సంజ్ఞల గురించి ఇంతకు ముందు జరిగినటువంటి టెట్లో ఒకసారి అడగడం జరిగింది. మరి దీంట్లో మనకు రోమన్ సంజ్ఞల గురించి తెలుసుకోవాలంటే మనకు 1 అంటే ఏం రాస్తాం సార్, ఐ అంటే 1 రాస్తాం. మరి 2 అంటే మనకు తెలుసు 2 సార్లు రాస్తే అదే 2 అవుతుంది అని, అవునా కదా. ఇక్కడ ఐ అంటే ఏంటి సార్, 1 అవుతుంది. మరి 2 అంటే 2 టైమ్స్ రాస్తాము, 3 అంటే 3 టైమ్స్ రాస్తాము. నెక్స్ట్ 5 అంటే ఏంటి సార్ అంటే వి అనేది 5 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 10 అంటే x = 10 అవుతుంది. మరి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది 50 అనేది ఎల్ అవుతుంది. నెక్స్ట్ సి తీసుకుంటే 100 అవుతుంది. నెక్స్ట్ డి తీసుకుంటే 500 అవుతుంది. 500 ఎం తీసుకుంటే ఎంత సార్, 1000 అవుతుంది. రైట్, ఇది చూసుకుందాం. ఇది మనకు తెలియాలి. ఇవి తెలిస్తే దీన్ని బట్టి ఇంకా మనం ముందుకెళ్ళొచ్చు. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే ఎం ఉంది, ఎం అంటే ఎంత సార్ 1000 అనుకున్నాం. ప్లస్ సిడి ఉంది, సి ప్లస్ డి ఎంత సార్ 100 ప్లస్ 500 ప్లస్ ఎల్ అంటే 50. నెక్స్ట్ 2 10లు ఉన్నాయి కాబట్టి 2 ఎక్స్లు 2 ఉన్నాయి కాబట్టి 20.
ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఎంత సార్ 1000 600 650 నెక్స్ట్ 1672 వస్తుంది. ఆన్సర్ ఉంది కదా సార్? ఉంది. కానీ ఈ 1672 అనేది రాంగ్. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఈ సిడి ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఏదైనా పెద్ద నెంబర్, ఇది డి అనేది పెద్ద నెంబర్ 500 అనేది, సో దానికంటే ముందు చిన్న నెంబర్ ఇట్లా వచ్చిందంటే ఇది మైనస్ అవుతుంది సార్. ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ముందు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 తీసుకున్నాను ఎల్, దీని ముందు 10 వస్తే ఇది ప్లస్ అని అర్థం, దాని ముందు మైనస్ ఇటు సైడ్ 10 వస్తే ఏంటి సార్? మైనస్ అని అర్థం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 1672 అనేది 72 అనేది రాంగ్ ఆన్సర్. మరి ఎంత సార్ అంటే 1000 ప్లస్ ఇక్కడ డి కంటే ముందు సి ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి మైనస్ 500 మైనస్ 100 ఎంత? 400 ప్లస్ 400 నెక్స్ట్ ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 2 ఎంత అవుతుంది సార్? 1450 72. 1472 అనేది ఉందా సార్? ఉంది. డి అనే ఆన్సర్ లో ఉంది. ఇట్లా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ చిన్న నెంబర్ అనేది ఒక పెద్ద నెంబర్ కు లెఫ్ట్ సైడ్ చిన్న నెంబర్, లెఫ్ట్ సైడ్ చిన్న నెంబర్ ఉంటే అది మైనస్ అవుతుంది, రైట్ సైడ్ అదే చిన్న నెంబర్ ఉంటే ప్లస్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్టయితే 1672 ప్రసాద్ వన్ఫుల్ గారు రాంగ్ ఆన్సర్ అండి. వాణి గారు రాంగ్ ఆన్సర్. నో ఎమోషన్స్ రాంగ్ ఆన్సర్. రైట్, నో ఎమోషన్స్ కరెక్ట్ అండి. 1472. నెక్స్ట్ రజనీ గారు డి ఆన్సర్ కరెక్ట్ అండి. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకోవాలి. ఏంటి? లెఫ్ట్ సైడ్ లో ఉంటే మైనస్ చేసుకోవాలి. దేనికైనా సరే ఒక ఎం ఉంది, దానికంటే ముందు డి ఉంది, అప్పుడు ఏం చేయాలి సార్? ఎం కంటే ముందు డి ఉంటే ఇది మైనస్ అంటే 1000 మైనస్ 500 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎం కంటే ముందు డి ఉంటే 1500 అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఏ విధంగా సరే పెద్ద నెంబర్ కు ముందు సైడ్ చిన్న నెంబరు, వెనక సైడ్ చిన్న నెంబర్ ఉందనేది చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటి సార్ మరి అని చూసినట్టయితే ఇక్కడ ఒక 3 అంకెల సంఖ్య ఏమిచ్చిండు? 4A3 ఇచ్చిండు. మరో 3 అంకెల సంఖ్య 984 ఇచ్చిండు. ఓకేనా? ఒక 3 అంకెల సంఖ్య 4A3, మరో 3 అంకెల సంఖ్య 984 ఇస్తే ఆ రెండింటితో ఏర్పడు సంఖ్య, ఆ రెండింటిని కలిపితే వచ్చేది 13B7 అంటున్నాం. 13B7 వచ్చింది. ఈ 13B7 అనేది 11 చేత భాగించబడుతుందంట. 11 చేత భాగించబడుతుంది. అయినా A+B ఎంత సార్ వాల్యూ? ఓకేనా? A+B వాల్యూ ఎంత అవుతుంది అనేది చూసుకుందాం. రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ 4A3 అని చూసుకుంటే నెక్స్ట్ 984. ఓకే, ఈ రెండిట్లను కలిపితే ఎంత వచ్చింది సార్? 13B7. ఈ 13B7 వచ్చింది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. మరి AB ఎట్లా కనుక్కోవాలి? AB ఎట్లా కనుక్కోవాలి సార్? ఒకటే సింపుల్ టెక్నిక్ ఉంది ఇక్కడ. చూడండి, 11 చేత ఈ నెంబర్ భాగించబడును అన్నాడు. 11 చేత ఆ నెంబర్ భాగించబడును అన్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, దీనికంటే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని కానీ ఎంట్రీ యాప్ ని కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లైవ్ సెషన్స్ ని మీకు అందించవచ్చు దీని ద్వారా. ఎందుకంటే రోజు ఒక లైవ్ సెషన్ జరుగుతుంది కాబట్టి అది మీరు ఖచ్చితంగా చూడాలంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెంటనే ఈ వీడియోకి మీరు చూస్తున్నట్టుగానే ఇతరులకు తెలియాలి, ఇతరు కూడా చూడాలి అంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? రైట్. ఈ 13B7 చూసినట్టయితే ఇక్కడ మనం 11 చేత భాగించబడుతుంది అని చెప్పవడం. 11 చేత భాగించబడుతుంది కాబట్టి 11 చేత భాగించబడుతుంది అంటే మనం ఏం చేస్తాం సార్? సరి సంఖ్యల స్థానము = బేస్ సంఖ్యల స్థానం అవుతుంది. సరి సంఖ్యల మొత్తము, ఓకేనా, సరి సంఖ్యల మొత్తము, సరి స్థానాల్లో ఉన్నటువంటి సంఖ్యల మొత్తము = బేసి స్థానాల్లో ఉన్నటువంటి సంఖ్యల మొత్తంగా మనం రాసుకుంటాం. అంటే ఇక్కడ చూడు 1+3 ఇక్కడ 1+3 అవుతుందా సార్ అంటే కాదు. ఎందుకు 1+3 అనుకుంటున్నాం? ఈ బేసి స్థానాలు సార్, ఇవి సరి స్థానాలు అంటున్నాం. ఓకేనా? బేసి స్థానాలు, సరి స్థానాలు అంటున్నాం. ఇక్కడ చూడండి 1+B =
3 + 7 అవుతుంది. అప్పుడు b = 10 - 1 = b అనేది 9 అవుతుంది. మరి ఇక్కడ 4a3 లో 4a3 984 ఎంత సార్ 1397 అని వచ్చేసింది. b అని తెలుసు కాబట్టి ఇప్పుడు 3 4 7 4 9 13 అని తెలుసు. మరి a + 8 ఎంత? a + 8 9 అంటున్నాం. మరి a = 9 - 8 ఎంత? a = 1 వస్తుంది. అప్పుడు a + b ఎంత సార్? b ఆల్రెడీ తెలుసు 1 + 9 = 10 అంటున్నాం. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఈ ప్రాబ్లం కు ఉన్నటువంటి ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే ఇక్కడ 11 చేత భాగించబడుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇది ఒక్కటి కనుక మనం మర్చిపోయామంటే, ఇది ఒక్కదాని కనుక మనకు ఈ ఫార్ములా భాజనేత సూత్రాలకు సంబంధించినటువంటి 11 చేత భాగించబడాలంటే ఏం ఫార్ములా ఉంటుందని మనం గుర్తుకు రాకపోతే ఈ ప్రాబ్లం చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 11 చేత భాగించబడును అన్నప్పుడు ఏం చేయాలి సార్? సరి స్థానాల మొత్తము = బేసి స్థానాల మొత్తము అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్? ప్రమోద్ గారు ఏ ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ నో ఎమోషన్స్ 11 కాబట్టి సమత a = 1 b = 9 కరెక్ట్ అండి. నెక్స్ట్ పూజ గారు బి ఆన్సర్ కరెక్ట్ అండి. మౌనిక గారు సి ఆన్సర్ రాంగ్ అండి. నో ఎమోషన్స్ 1 + 9 గుడ్ కరెక్ట్ అండి. మధు గారు బి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ వాణి గారు b = 9 కరెక్ట్. ప్రసాద్ వండర్ గారు 10 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ మధు గారు 413 + 984 కరెక్ట్ అండి. నెక్స్ట్ నో ఎమోషన్స్ గారు 9 - 8 1 ఓకే రైట్ అండి. గుడ్ పార్టిసిపేషన్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు ఇంతకు ముందు చూసినటువంటి ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లము ఈజీగానే ఉంది చేస్తే, బట్ అక్కడ మనం చూసుకోవాల్సింది 11 చేత భాగించబడిన అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫోర్త్ది 15 18 20 24 అంటున్నాను. 15 18 20 24ల చేత భాగించబడుతూ వరుసగా 3 6 8 12 అంటున్నాడు. శేషాలుగా ఇచ్చు కనిష్ట సంఖ్యను కనుగొనమన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ 15 18 20 24 చేత భాగించబడే ఒక నెంబర్ ఉంది దీంట్లో. ఆ నెంబరు చేస్తే 3 6 8 12 అనేది శేషాలు ఇస్తుందంట సార్. ఆ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి సార్? మనం 15 18 20 24ను కాసాగా కట్టుకుందాం సార్. ఫస్ట్ కాసాగా అంటే అందరికి తెలుసు కనిష్ట సామాన్య గుణిజము లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్? మరి ఇక్కడ చూసినట్టయితే 5 చేత కాసాగా కడితే 5 ముళ్ళ 15 అంటున్నాను. 18 అలాగే ఉంటుంది. 5 4 20 సార్ 24 అలాగే ఉంటుంది. మరి నెక్స్ట్ తీసుకున్నట్టయితే 3 చేత చేస్తే 3 ఎక్క 3 3 6 18 అంటున్నాను. 4 అలాగే ఉంటుంది. 3 8 24 సార్. రైట్? మరి తర్వాత 2 చేత చేస్తే 2 ఎక్కం 2 1 అలాగే ఉంటుంది. 2 ముళ్ళ అంటున్నాను. 2 రెంట్ల 2 నాలుగులా అంటున్నాను. రైట్ సార్? మళ్ళీ 2 చేసినట్టయితే 1 3 2 ఎక్కం 2 2 రెంట్ల 4. మరి వీటిని కనుక్కున్నట్టయితే 5 × 3 × 2 × 2 × 3 × 2 = ఎంత? 5 ముళ్ళ 15 15 రెంట్ల 30 30 రెంట్ల 60 60 ముళ్ళ 180 180 రెంట్ల 360. ఇది ఆన్సర్. 360 ఉందా సార్? ఉంది. సి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అని అనుకుంటాము. కాకపోతే మనకు తెలియాల్సింది ఇక్కడ శేషాలుగా మిగిల్చు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ 15 18 20 24 తీసుకున్నట్టయితే ఇక్కడ 3 శేషం ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8, ఇక్కడ 12 అనే శేషాలుగా ఉంది. ఇప్పుడు 15 నుంచి 3 పోతే ఎంత సార్ అంటే 12 వస్తుంది. 18 నుంచి 6 పోతే 12 వస్తుంది. 20 నుంచి 8 పోతే 12 వస్తుంది. 24 నుంచి 12 పోతే 12. అంటే ఈ 12 అనే నెంబర్ ని మనం మైనస్ చేసుకుంటే ఇక్కడ 12 మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది సార్? 348 ఆన్సర్ రావడం జరుగుతుంది. ఉందా? డి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అండి. రైట్? ఈ విధంగా మనం చూసుకోవాలి. పూజ గారు కరెక్ట్ అండి. డి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ప్రసాద్ గారు వెరీ గుడ్. నో ఎమోషన్స్ వెరీ గుడ్. వాణి గారు డి ఆన్సర్ కరెక్ట్. హారిక గారు 348 కరెక్ట్. అంజయ్ గారు సి ఆన్సర్ ఈజ్ రాంగ్ అండి. రైట్? రాయుడు గారు కరెక్ట్ అండి. డి ఆన్సర్. రైట్? థ్యాంక్ యూ యువర్ పార్టిసిపేషన్. గుడ్ పార్టిసిపేషన్ అండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనం ఇక్కడ ఇది చూడండి. ఇది ఇంతకు ముందు అడిగినటువంటి ప్రీవియస్ బిట్ 1 టైం కాదండి 2 టైమ్స్ అడగడం జరిగింది.
మరి ఆ 2 టైమ్స్ అడగడం ఎందుకోసం అడుగుతున్నాడు, మళ్ళీ రాబోయే ఎగ్జామ్ లో అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి సింప్లిఫికేషన్ చేసుకుందాము. ఇది 9 అండి, 4 కాదు 9, ఇది కొంచెం మిస్టేక్ పడ్డది 9, రైట్. ఇక్కడ √2 వాల్యూ ఇచ్చేసాడు 1.414 అని. మరి 1/√9 మైనస్ √8 వాల్యూ కనుక్కోమంటున్నాడు. మరి ఎందుకు దీనికి అంత వాల్యూ ఇస్తున్నాడు అంటే చూడండి, అకర్ణీయం చేసే ప్రాసెస్ ఇది, ఓకేనా. అకర్ణీయం చేసే ప్రాసెస్ కాబట్టి ఈ కరణీయ అకర్ణీయ సంఖ్యలో కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా రూట్ వాల్యూ ఉంటుంది, రూట్ వాల్యూస్ కాబట్టి దీని నుంచి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు కాబట్టి మనం ఒకసారి చూద్దాము. √9 మైనస్ √8 అన్నాడు కాబట్టి దీన్ని అకర్ణీయం చేయాలి సార్. అకర్ణీయం అంటే ఏంటి సార్ అంటే ఇచ్చిన వాల్యూనే పైన కింద గుణించాలి. √9 ప్లస్ √8 అంటాము బై √9 ప్లస్ √8 అంటున్నాము, రైట్. √9 ప్లస్ √8 బై √9 ప్లస్ √8 అంటున్నాము. మరి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే √9 ప్లస్ √8 అనేది ఆ విధంగానే ఉంటుంది. మరి ఇక్కడ √9 ఎన్నిసార్లు √9 స్క్వేర్ వస్తుంది, √9 స్క్వేర్ వస్తుంది కాబట్టి ఏం వస్తుంది సార్ అంటే 9 అవుతుంది. √9 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ √9 స్క్వేర్ మైనస్ √8 స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది సార్ √9 ప్లస్ √8 ఇజ్ ఈక్వల్ టు √9 మైనస్ 8 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఎంత 9. ఇక్కడ చూడండి √9 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3 అని రాసుకోవచ్చు, అవునా కదా. ఎందుకంటే 3 స్క్వేర్ రాసుకుంటాం కదా, ఆ 3 స్క్వేర్ అంటే ఒక 3ని బయటకు తీసుకొస్తే 3 అవుతుంది. దీన్ని 2√2 గా రాసుకోవచ్చు, ఎందుకంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కదండి. దాంట్లో నుంచి రెండిట్ల నుంచి ఒకటి బయటకు తీసుకొస్తే ఒక 2 ఉంటుంది కాబట్టి 2 గా రాసుకుంటాం, ఓకేనా. 2√2 బై 9 మైనస్ 8 అంటున్నాను. ఇక్కడ 3 ప్లస్ 2√2 అనేది మిగులుతుంది, 2√2, ఎందుకంటే 9 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. 3 అంటే మనకు తెలుసు, 3 ప్లస్ 2 గా తెలుసు, ఇంటూ రూట్ వాల్యూ ఇచ్చేసాడు 1.414 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 ప్లస్ 2 ఎకం 2 పాయింట్ 248 2 ఎకం 2 248 ఈజ్ ఈక్వల్ టు 5.828 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఉందా సార్? ఉంది. సి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది, రైట్. ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ప్రీవియస్ బిట్ లో 2 టైమ్స్ అడగడం జరిగింది కాబట్టి ఈ బిట్ ను తీసుకోవడం జరిగింది, రైట్. మరి ఏ అనేది రాంగ్ ఆన్సర్ అండి, రాయుడు గారు. నెక్స్ట్ పూజ గారు బి ఆన్సర్ ఇస్ రాంగ్ అండి. నెక్స్ట్ సాగర్ గారు వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ ఇస్ కరెక్ట్. మౌనిక గారు సి ఆన్సర్ ఇస్ కరెక్ట్. రాయుడు గారు 4.828 రాంగ్. అంజీ గారు ఏ ఆన్సర్ నాట్ కరెక్ట్. నో ఎమోషన్స్, సి ఆన్సర్ ఇస్ రైట్. ఓకే, గుడ్ అండి, గుడ్ పార్టిసిపేషన్. 5.828 ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. జాగ్రత్త, దీంట్లో ఏం లేదండి, ఇచ్చిన √9 మైనస్ √8 ను అకర్ణీయం చేసిండు. అకర్ణీయం చేసిన తర్వాత వచ్చిన వాల్యూను సబ్స్టిట్యూట్ చేసిండు, ఇచ్చిన వాల్యూను √2 అంటే ఈ విలువను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిండు కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 5.828 అనేది రావడం జరుగుతుంది. భాగ్య గారు వెరీ గుడ్ అండి. రజనీ గారు వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. రైట్, మరి ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ రెండు సంఖ్యల నిష్పత్తి √13 ఈస్ట్ √2197 ఇచ్చిండు, 2197. ఓకే, మరియు వాటి మొత్తం ఇచ్చాడు సార్ ఇక్కడ 462 ఇచ్చిండు. ఈ రెండు సంఖ్యలే మనకు తెలియస్తారంటే వాటి మొత్తం ఇచ్చాడు ఇక్కడ 462 అని. మరి ఆ సంఖ్యలు ఏవో కనుక్కోవాలి. ఆ సంఖ్యల మొత్తము ఇక్కడ ఉన్న వాటిని చేస్తే మాత్రం 462 వస్తుంది. బట్ ఆ సంఖ్యలు ఏది చేసినా అంతే వస్తుంది. బట్ సంఖ్యలు ఏవో మనం కనుక్కోవాలంటే ప్రాబ్లం చేయాలి కాబట్టి చూడండి, √13 ఇచ్చాడు కాబట్టి √13 అలాగే రాసుకోండి. √2197 అంటున్నాను. ఈ √2197 ఎలా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, ఒకవేళ 13 టేబుల్ కానీ 14 టేబుల్ కానీ మనం చూసుకున్నట్టయితే 13 ఇంటూ 13 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే √13 ఈస్ట్ 13 ఇంటూ 169. ఇక్కడ 13 ఇంటూ 169 ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్ 2197 వచ్చింది, ఓకేనా. 13 ఇంటూ 169 ఇజ్ ఈక్వల్ టు 2197 రావడం జరుగుతుంది. మరి ఇక్కడ √13 ఈస్ట్ 13 ఇంటూ 169 కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు సార్, √13 ఈస్ట్ √13 ఇంటూ √169 గా రాసుకోవచ్చు కదా. దీన్ని √13 ఈస్ట్ √169 గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది సార్, మరి 13 క్యాన్సిల్ అవుతుంది. 1 ఈస్ట్ ఎంత ఉంటుంది 169 అంటే మనకు బయటకు తీసుకుంటే 13 వస్తుంది. అప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు, ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుంది సార్ 13x అవుతుంది. ఎంత అవుతుంది 13x అవుతుంది. ఈ రెండింటిని కలుపుకుంటే ఎంత వస్తుంది సార్ అంటే మరి 14x కదా. ఈ 14x ఎంత అవుతుంది సార్ అంటే 462. ఇది మనకి ఇచ్చిన లెక్క,
ఓకేనా 14x ఈజ్ ఈక్వల్ టు ఇది 1 ను మనం x అనుకుంటే ఈ 13x అనుకుంటే అప్పుడు 13 ఇంటూ ఎక్స్ 13x ప్లస్ ఎక్స్ ఇవి రెండు తీసుకుంటే 14x వస్తుంది. ఈ 14x ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ 462. మరి సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చూసినట్టయితే 14x ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 462 కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ టు 462 బై 14 అంటున్నాను. ఇక్కడ 14 1 జా 14 3 జా 42 వస్తుంది కాబట్టి 14 3 జా అంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 14 3 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 33 వస్తుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు 33 అంటే మనకి ఇక్కడ ఇంకో వాల్యూ ఉంది 13x అని 13 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 13 ఇంటూ 33 అప్పుడు ఎంత అవుతుంది సార్ 429 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు విలువలు ఎంత 33, 429 అనేటివి ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది 462 వస్తుంది. ఆ విలువలు √13 √2197 గా కూడా రాసుకోవచ్చు అని అర్థం. ఎంత ఆన్సర్ డి ఆన్సర్ అవుతుంది. రైట్ బి అనేది రాంగ్. సతీష్ గారు సి అనేది రాంగ్ అండి. నెక్స్ట్ హ్యాండ్ బుక్ 13169 రాంగ్ ఆన్సర్ అండి. సతీష్ గారు రాంగ్ ఆన్సర్. పూజ గారు రైట్ ఆన్సర్ అండి, డి ఆన్సర్. నెక్స్ట్ నో ఎమోషన్స్ గారు 462/14 గుడ్ రైట్, డి ఆన్సర్ ఇస్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ యువర్ పార్టిసిపేషన్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ క్వశ్చన్ చూసినట్టయితే తోటమాలి 8289 మొక్కలను కొన్ని చతురస్రాకారంలో నాటగా ఎన్ని మొక్కలు మిగిలినాయి సార్ 8 మొక్కలు మిగిలినాయి. అంటే వాటిని ఎన్ని చతురస్రాకారంలో నాటిండు. అయినా వరుసలు ప్లస్ చెట్ల సంఖ్య సమానంగా ఉంది ఇక్కడ. ఓకేనా, వరుసలు చెట్ల సంఖ్య సమానంగా ఉంది. మొత్తం వరుసలు నేను అంటున్నాడు 8 మిగిలినాయి, దాంట్లో వరుసలు చెట్ల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు ఈ మొత్తం వరుసల సంఖ్య ఎంత కనుక్కుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి 82 - 89 - 8 మిగిలినాయి కాబట్టి 82 81 అనేది వస్తుంది. ఈ 82 81ని ఏం చేయాలి, మొత్తం వరుసల సంఖ్య కనుక్కోవాలంటే మనం వర్గమూలం చేయాల్సి వస్తుంది. మరి వర్గమూలం చేయడానికి మనకు ప్రాసెస్ తెలుసు. ఈ విధంగా తీసుకుంటాము 82 81 అని. దాంట్లో ఇక్కడ మనము సేమ్ నెంబర్స్ తీసుకొని ఇక్కడ వచ్చిన నెంబర్ వేస్తాము. ఇది ఒకవేళ పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనకు దీనికంటే ఒక చిన్న సింపుల్ ఈక్వేషన్ సింపుల్ గా తెలియాలి ఏంటంటే 2 స్క్వేర్ అంటే ఎంత సార్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అవుతుంది, నెక్స్ట్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 36 అవుతుంది, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 49 అవుతుంది, 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. ఇవి తెలియాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 9 ఇక్కడ చూడండి 9 తీసుకుంటే ఇక్కడ 1 వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటి సార్ 1 చూడండి 1,9 తీసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ లో మనకు 1 ఉంది అంటే 1,9. ఇక్కడ 4 చూడండి 4 అండ్ 4 చూసినట్టయితే 2 8 కి సేమ్ ఒకట్ల స్థానంలో 4 అనేది వస్తుంది. మరి ఇక్కడ 9 చూడండి 9 సేమ్ ఉంది, ఒకట్ల స్థానంలో 9 ఉందంటే 3,7 తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 ఉంది అంటే ఏంటి 4 లేదా 6 అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఒకట్ల స్థానంలో 6 ఉన్నట్టయితే మనం 4 లేదా 6ను తీసుకోవచ్చు. ఒకట్ల స్థానంలో 5 ఉందంటే మనము 5 అనే విలువనే తీసుకోవాలి. మరి ఒకట్ల స్థానంలో 1 ఉంది అంటే ఏ నెంబర్ తీసుకోవాలి సార్ అంటే 1 లేదా 9 తీసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైట్ ఇక్కడ 82 89 81 కదా మనకు కావాల్సింది. దీంట్లో స్క్వేర్ కాబట్టి వర్గమూలం కనుక్కుంటున్నాం కాబట్టి లాస్ట్ లో మనకు వర్గమూలం కాబట్టి రెండు విలువలను ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఈ 2 నెంబర్లను మొదటి నెంబర్ 2 నెంబర్లను చివరి 2 నెంబర్లను డివైడ్ చేసుకున్న తర్వాత ఈ 1 ఉంది కాబట్టి 1 లేదా 9 ఉంటుంది, 1 లేదా 9ను తీసుకోవాలి. అవునా, 1 లేదా 9 తీసుకునే ముందు ఏం తీసుకుంటాం సార్ 1 లేదా 9ని తీసుకున్నాం. ఎందుకు ఒకట్ల స్థానంలో 1 వచ్చిందంటే ఈ 9 అయినా లేదా అంటే 1 అయినా వస్తుంది ఖచ్చితంగా కాబట్టి అట్లా తీసుకున్నాం. నెక్స్ట్ 82 ఉంది. ఈ 82ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే కంటిన్యూ నెంబర్స్ రావాలి. 3 4 12 అని, 4 5 20 అని, 6 7 42 అని, 8 9 72, 8 9 72 వస్తుంది,
9 పాల 90 వస్తుంది. ఏది దగ్గరగా ఉంటుంది సార్? 9 పదులకు 90 కాబట్టి 90 రాసుకున్నాం సార్. రైట్. తర్వాత ఇక్కడ ఉన్న 9 ఖచ్చితంగా ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ 90 అనేది ఇక్కడ 82కు 82 అనేది చిన్న నెంబర్ 90 కంటే, అవునా కదా? మనకు వచ్చిన 90 విలువ 82 కంటే చిన్నది కాబట్టి దీంట్లో చిన్నది సార్ 1 కాబట్టి 1 తీసుకుంటాం. అంటే ఆన్సర్ 91. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 90 అనేది 82 అనేది 90 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ చిన్న నెంబర్ తీసుకుంటాం. ఓకేనా? మరి 9 పాలకు 90 అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ఏది తీసుకున్నా సరే ఫస్ట్ నెంబర్ ని ఇక్కడ రాసుకోవాలి. మరి రెండో నెంబర్ని ఎట్లా తీసుకోవాలి సార్ అంటే ఇచ్చిన వాల్యూ అనేది వచ్చిన వాల్యూ చిన్నదా పెద్దదా అని చూసుకుంటే వచ్చిన వాల్యూ చిన్నది కాబట్టి 1 తీసుకున్నాం. అంటే ఆన్సర్ 91 అవుతుంది. 91 అనేది ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనా? రైట్. పూజ గారు రైట్ ఆన్సర్ అండి. డి సారీ రాంగ్ ఆన్సర్ అండి. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నో ఎమోషన్స్. నెక్స్ట్ ఎవరు? అంజీ గారు రైట్ ఆన్సర్ అండి. నో ఎమోషన్స్ గారు రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ వండర్ఫుల్, కొండ రజనీ గారు సి ఆన్సర్ రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ యువర్ పార్టిసిపేషన్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఈ సింపుల్ లాజిక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా చేయాలి మనకు అవి గుర్తున్నట్టయితే ఒక 1 minute లో ఆ ప్రాబ్లం కి 30 seconds లో ఆ ప్రాబ్లం కి మనం సొల్యూషన్ చేయొచ్చు. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2 సంఖ్యల లబ్ధము 1296 ఇచ్చింది సార్. 2 సంఖ్యల లబ్ధము 1296. వాటిలోని మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు, మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్యకు ఎన్ని రెట్లు? 16 రెట్లు అవుతుంది. అయినా ఆ సంఖ్యలు ఇవి అంటున్నాడు. 16 రెట్లు అన్నప్పుడు ఇక్కడ చూడండి 2 సంఖ్యలు ఇచ్చిండు. 2 సంఖ్యలు x, y అనుకున్నాం అనుకోండి. ఆ మొదటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్యలు ఏమంటున్నాడు? మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్యకు 16 రెట్లు. అంటే రెండవ సంఖ్య ఏదైతే ఉందో ఆ రెండవ సంఖ్యకు మొదటి సంఖ్య అనేది 16 రెట్లు అనుకోవాలి మనం. అంటే ఇక్కడ రెండవ సంఖ్యను రాసుకోవాలి ఫస్ట్. రెండవ సంఖ్య ఎంత? రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? x అనుకుంటే మరి మొదటి సంఖ్య ఎంత అవుతుంది అంటే మొదటి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 16x అవుతుంది. అప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? ఆ రెండు సంఖ్యల లబ్ధము 16x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1296 ఇచ్చాడు. మరి 16x² ఈజ్ ఈక్వల్ టు 1296 అంటే x² ఈజ్ ఈక్వల్ టు 1296/16 అవుతుంది. అప్పుడు 8 రెంట్ల 8 ఎక్కం 8 ఎంత ఉంటుంది సార్? 49 ఉంటుంది. 8 ఆళ్ళ 48 అవుతుంది. 16 ఉంటుంది. అంటే 8 రెంట్ల 16. అప్పుడు 2 ఎక్కం 2 81 వస్తుంది. 81 అంటే x² ఈజ్ ఈక్వల్ టు 81 అంటే x² ఈజ్ ఈక్వల్ టు 81 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 9 వస్తుంది. 9 9 81 కదా, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 వస్తుంది. అప్పుడు మొదటి సంఖ్య రెండో సంఖ్య వచ్చేసింది. మరి మొదటి సంఖ్య కనుక్కోవాలి కదా. 16 × 9 ఈజ్ ఈక్వల్ టు 144 వస్తుంది. అంటే విలువ ఎంత సార్? 9, 144 అనేది ఆన్సర్ అవుతుంది. ఉందా? ఉంది. బి ఆన్సర్ ఈజ్ రైట్ అండి. రైట్. నెక్స్ట్ స్వామి గారు వెరీ గుడ్ అండి. అంజీ నాయక్ గారు రాంగ్ ఆన్సర్ అండి. హ్యాండ్ బుక్ గారు వెరీ గుడ్. ప్రసాద్ గారు నెక్స్ట్ హ్యాండ్ బుక్ గారు వెరీ గుడ్. రామరెడ్డి మల్లేశ్వరి గారు వెరీ గుడ్. రైట్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సాగర్ గారు వెరీ గుడ్ అండి. ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి. రైట్. థ్యాంక్ యూ యువర్ పార్టిసిపేషన్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 1 నుండి 100 మధ్య గల కవల ప్రధానాంకాల జతల సంఖ్య. ఇది మీరు టక్కని చెప్పేసేయచ్చు ఆన్సర్. మరి అవి ఏంటియో చూసుకుందాము ఒకసారి. కవల ప్రధానాంకాలు అంటే ఏంటి సార్? మరి ప్రధానాంక సంఖ్యలు అంటే తెలుసు. ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు దానికి అదే కారణాంకాలు కాకుండా వేరే కారణాంకాలు రాకపోతే ప్రధాన సంఖ్య అవుతుందని మనకు తెలుసు. ఓకేనా? కారణాంకాలు లేని దాన్ని మనం ప్రధాన సంఖ్యలు అంటున్నాం. ఏ టేబుల్లో రాని దాన్ని అంటే ఏ ఎక్కంలో రాని దాన్ని కూడా ప్రధాన సంఖ్య అంటున్నాం మనం. మరి ఇట్లా కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 భేదంగా గల ఏంటి సార్? 2 భేదంగా గల ప్రధాన సంఖ్యలను ఏమంటాము అంటే కవల ప్రధాన సంఖ్యలు, ప్రధానాంకాలు అంటాం. సో అవి చూసుకున్నట్టయితే ఒకటి 3, 5 అవుతుంది. నెక్స్ట్ 5, 7 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే 11, 13 అవుతుంది. నెక్స్ట్ 17, 19 అవుతుంది. నెక్స్ట్ ఎంత? 29, 31 అనేది ప్రధానాంకాలు, కవల ప్రధానాంకాలు. నెక్స్ట్ 41, 43 సార్. నెక్స్ట్ 59, 61 అవుతుంది. నెక్స్ట్ 71, 73. ఇవి కవల ప్రధానాంకాల జతలు. ఎన్ని సార్? ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో అందుకోసం
ఆన్సర్ అయితే సి అవుతుంది. మరి ఈ కవల ప్రధానాంకాలు తెలిసినప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా తెలియాలి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి సార్? ఒకటి తప్ప మిగతా కారణాంకాలు లేకపోతే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటున్నాం. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటున్నాం. ఒకటి తప్ప మిగతా కారణాంకాలు లేని రెండు నెంబర్స్ ఏమంటాం? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటున్నాం. ఇక్కడ ఏంటి కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు భేదంగా గల ప్రధానాంకాలను ఏమంటున్నాం? కవల ప్రధాన సంఖ్యలు అంటున్నాం. అవి ఏంటియో మనం చూసుకున్నాం. ఇక్కడ 8 జతలు ఉన్నాయి 100 వరకు. ఓకే, మరి 50 వరకు అడిగినప్పుడు 50 వరకు అందుకోసమే ఇది తెలియాలి. ఇవి తెలిస్తే మనకు ఒకటే తెలుసు, 1 నుంచి 100 వరకు అంటే 8. మరి 1 నుంచి 50 వరకు అంటే అలా సగమా? కాదు కదా. అప్పుడు 1 నుంచి 50 వరకు అంటే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకు? 43 వరకే తీసుకుంటాం కాబట్టి. 1 నుంచి 60 వరకు 70 వరకు అంటే 7 ఉంటాయని, 1 నుంచి 100 వరకు అయితే 8 ఉంటాయని ఈ విధంగా మనం తెలుసుకోవాలి. రైట్. హ్యాండ్ బుక్ గారు వెరీ గుడ్ అండి. కొండ రజనీ గారు సి ఆన్సర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ పూజా గారు, ధనలక్ష్మి గారు, నెక్స్ట్ భాగ్య గారు, హ్యాండ్ బుక్ గారు, నో ఎమోషన్స్, ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. రైట్ ఆన్సర్స్ 8 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. రైట్, ఇక్కడ చూడండి ఘనమూలం అడుగుతున్నాడు. మనం ఇంతకు ముందు వర్గమూలం సంబంధించిన ప్రాబ్లం చూసాము. మరి ఇప్పుడు ఘనమూలం సంబంధించిన ప్రాబ్లము పెద్దగా చేయాల్సిన అవసరం లేకుండా చిన్నగా చేద్దాము. ఏంటి అంటే దానికంటే ముందు మనకు 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఘనమూలాలు తెలియాలి. ఓకేనా? 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఘనమూలాలు ఏంటి సార్ అంటే 1 క్యూబ్ అంటే 1 అని తెలుసు, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, మరి 3 క్యూబ్ అంటే ఎంత సార్? 27 అవుతుంది. 4 క్యూబ్ ఎంత వస్తుంది సార్? మరి 4 క్యూబ్ అంటే 64 అవుతుంది. 4 16, 16 64 కాబట్టి. 5 క్యూబ్ ఎంత వస్తుంది సార్ అంటే 125 వస్తుంది. 6 క్యూబ్ ఎంత సార్? మరి 216 అవుతుంది. 7 క్యూబ్ ఎంత అవుతుంది సార్? 324. ఓకేనా? నెక్స్ట్ 8 క్యూబ్ ఎంత అవుతుంది సార్ అంటే 512 అవుతుంది. 9 క్యూబ్ ఎంత సార్? 729. ఇది మనకున్నటువంటి 320. రైట్, ఓకేనా? 323 అండి. 7 ముళ్ళ 7 7 7 7 ఎర్ర 49 ఇంటూ 7 అంటే 7 9 63, 7 4 28, 6 32. సో 323 వస్తుంది. ఓకేనా? 323 కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటి సార్? ఇవి తెలియాలి ఫస్ట్. ఓకే, మరి ఇవి చూసుకున్నట్టయితే 323 అన్నాం. రైట్, ఇవి చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏంటి అంటే రైట్, ఇక్కడ 1 క్యూబ్ కి 1 ఉంది, 2 క్యూబ్ కు 8 ఉంటుంది, ఇక్కడ 8 క్యూబ్ కి 2 వస్తుంది. అంటే 2 క్యూబ్ చూడండి ఒకట్ల స్థానంలో 8 ఉంది, 8 క్యూబ్ చూడండి ఒకట్ల స్థానంలో 2 ఉంది. మరి 3 కి చూడండి ఒకట్ల స్థానంలో 7 ఉంది, మరి 7 కు చూడండి ఒకట్ల స్థానంలో 3 ఉంది. రైట్, ఓకే, ఇది 343 అండి, సారీ 343. రైట్, ఇక్కడ ఒకట్ల స్థానంలో 3 ఉంటుంది. రైట్, నెక్స్ట్ 4 క్యూబ్ చూసుకుంటే 64, నెక్స్ట్ ఇక్కడ 5 క్యూబ్ చూసుకుంటే 5, అంటే ఓన్లీ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, మరి 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. లాస్ట్ లో ఒకట్ల స్థానంలో 2 వస్తుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఏంటి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 2 మాత్రమే. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, నెక్స్ట్ 8 క్యూబ్ అయితే 12, నెక్స్ట్ 3 అయితే 7 వస్తుంది, 7 అంటే 3 వస్తుంది. 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343 కాబట్టి 7 అంటే 3 వస్తుంది ఒకట్ల స్థానంలో, 3 అంటే 7 వస్తుంది ఒకట్ల స్థానంలో. మిగతావి 4 ఉంటే 4 వస్తుంది, 5 ఉంటే 5 వస్తుంది, నెక్స్ట్ 6 ఉంటే 6 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది, కాబట్టి 9 ఉంటే 9 వస్తుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ దీని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటి సార్ అంటే 13,824 ఇచ్చినప్పుడు ఈ విధంగా మొదటగా ఉన్న 3 జతలను చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ 3 జతలు, ఇక్కడ 3 నెంబర్స్ ఒక జతగా, మళ్ళీ తర్వాత ఉన్న 3 నెంబర్స్ ఒక జతగా చేసుకుంటే ఇక్కడ 3 నెంబర్స్ లేవు కాబట్టి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకే ఒక జత అవుతుంది. ఈ 3 నెంబర్స్ మొదట ఉన్న 3 నెంబర్స్ ఎంత డిజిట్ ఎంత పెద్దది అయినప్పటికీ దీంట్లో మొదటి నెంబర్ చూసుకుంటే 4 ఉంది, 4 ఉంది కాబట్టి 4 వస్తుంది. అవునా కాదు? ఇక్కడ 4 ఉంది కాబట్టి ఒకట్ల స్థానంలో 4 వస్తుంది. అప్పుడు ఈ మొదటి నెంబర్ 13 ఉంది కదా సార్, మొదటి నెంబర్ 13 ఉంది. మరి 13 అనేది దేని మధ్యలో ఉంటుంది? 8కి 27కి మధ్యలో 13 అనేది ఉంటుంది. 8కి 27కి మధ్యలో ఉండేదే 13.
సో ఇక్కడ 8కి 27కి మధ్యలో ఉండేది 13 కాబట్టి సో దేని తర్వాత వస్తుంది అనేది చూసుకోవాలి. 8 తర్వాత వస్తుంది, 8 తర్వాత వస్తుంది కాబట్టి సో దాన్ని ఏం చేసుకుంటాం 2 క్యూబ్ కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటున్నాం, అంతేనా కదా. 8 తర్వాత వచ్చేదే 13, 27 తర్వాత కాదు కదా 13 అంటే, 27 కంటే ముందు 8 తర్వాత వస్తుంది కాబట్టి ఆ 8 తర్వాత కాబట్టి మనకు ఏం తీసుకోవాలి 2 తీసుకుంటాం ఇక్కడ 2 కాబట్టి 24 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ 13,824. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 24. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి 24. భాగ్య గారు, రామ్ నాగేష్ గారు, నెక్స్ట్ కొండ రజనీ గారు వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ 24 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ రైట్ ఇక్కడ చూడండి 50 నుండి 85 వరకు గల 5చే భాగించబడి సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. రైట్, దీనికంటే ముందు ఎవరైతే యూట్యూబ్ తెలుగు ఎంట్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎందుకోసం సార్ అంటే డైలీ ఒక లైవ్ సెషన్ ద్వారా ఉచితంగా లైవ్ సెషన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. డైలీ ఒక సబ్జెక్ట్ సంబంధించి ప్రతి కోర్సుకు సంబంధించి ఒక లైవ్ సెషన్ ద్వారా మీరు ఉచితంగా ఈ వీడియోలను చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. నెక్స్ట్ ఎంట్రీ యాప్ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ ద్వారా ఒక షెడ్యూల్ ద్వారా ప్రిపేర్ చేయిస్తున్నాం. నెక్స్ట్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే వింటున్నారు, నెక్స్ట్ నేర్చుకుంటున్నారు, షెడ్యూల్ ద్వారా ప్రిపేర్ అవుతున్నారు, నెక్స్ట్ లైవ్ క్లాసెస్ ద్వారా డౌట్స్ క్లియర్ అవుతున్నాయి, నెక్స్ట్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ద్వారా ఇంకా మెరుగ్గా మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని గోల్డ్ ప్యాక్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. 50 నుండి 85 వరకు గల 5చే భాగించబడు సంఖ్యల మొత్తం ఎంత? ఓకేనా, ఈ గ్యాప్ లో ఆన్సర్స్ పెట్టేశారు, వెరీ గుడ్ అండి. రైట్, చూద్దాం ఆన్సర్ ఏంటి అనేది. 50 నుండి 85 వరకు గల 5చే భాగించబడే సంఖ్యల మొత్తం చూసినట్టయితే మనము 1 నుంచి రైట్ 50 నుండి 85 వరకు గల 5చే భాగించబడే సంఖ్యలను చూసినట్టయితే 1 నుండి 85 వరకు 85 వరకు 5 యొక్క గుణిజాలు మైనస్ అదే 1 నుంచి 45 వరకు అంటున్నాను. ఎందుకు సార్, మరి 1 నుంచి 85 వరకు తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది 50 నుండి 85 వరకు కాబట్టి 1 నుంచి 45 వరకు 5 యొక్క గుణిజాలు తీసుకోవాలి, అవునా కదా. రైట్, మరి ఇట్లా తీసుకున్నట్టయితే 1 నుంచి 85 వరకు కాబట్టి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 5 ప్లస్ 10 ప్లస్ 15 అండ్ సో ఆన్ 85 ఉంటుంది, అంతేనా. సో నెక్స్ట్ మైనస్ 5 ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ అండ్ సో ఆన్ ఇక్కడ 45 ఉంటుంది, 45. మరి ఇక్కడ చూసినట్టయితే దీంట్లో నుంచి 5 కామన్ తీసుకున్నాను సార్, అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ఎంత ఉంటుంది 17, 5 85 కదా, 17 తీసుకుంటాం. ఇక్కడ 5 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ఎంత వస్తుంది సార్ 9 వస్తుంది. ఇప్పుడు 5 కామన్ తీసాము, బాగానే ఉంది. మరి వాటిని ఏం చేయాలి సార్ అని చూసినట్టయితే మనకు తెలుసు ఏంటి, మొదటి n సహజ సంఖ్యల ఏమంటున్నాం, మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఏముంటుంది సార్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 అనేది ఫార్ములా. సో ఇక్కడ 5 ఇంటూ ఇక్కడ 17 కదా, 17 అంటే 17 ఇంటూ 17 ప్లస్ 1 ఎంత సార్ 18/2 వస్తుంది. మైనస్ 5 ఇంటూ ఎంత 9 కాబట్టి 9 ఇంటూ నెక్స్ట్ n ప్లస్ 1 ఎంత సార్ 9 ప్లస్ 1 10/2, 2 5లా అంటున్నాం, ఇక్కడ 2 9లా అంటున్నాం. మరి దీని నుంచి ఓవరాల్ ఏం కామన్ తీసుకోవచ్చు సార్ మనకు అంటే ఇక్కడ 5 కామన్ తీయొచ్చు కదా సార్, ఇక్కడ 5 ఉంది ప్లస్ 5, ఇక్కడ ప్లస్ 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 9 అనేది కామన్ తీసుకున్నాను సార్, 5 ఇంటూ 9 17 మైనస్ 5 వస్తుంది అప్పుడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ 9 17 మైనస్ 5 అంటే ఎంత సార్ 12 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 9 9 5 45, 45 ఇంటూ 12 ఎంత సార్ 12 5 60 అంటున్నాము, 12 4 48 6 54. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సార్ 540 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, 540.
ఓకే, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు సార్? బి ఆన్సర్ ఇస్ కరెక్ట్. వెరీ గుడ్ అండి. సాగర్ గారు, మంజునాథ్ గారు, నెక్స్ట్ అంజీ గారు, రజనీ గారు, మల్లేశ్వరి గారు, ప్రసాద్ వండర్ఫుల్ గారు, భాగ్య గారు, ధనలక్ష్మి గారు. ఓకే, నెక్స్ట్ వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. 540 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ కు సింపుల్ గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకు భిన్నాల్లో ఉన్నటువంటి ఒక నైన్స్ స్పెషల్ అనేది ప్రాబ్లం. నైన్స్ స్పెషల్ అంటాం దీన్ని, ఎందుకంటే అన్ని 9లతో కూడినటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఇది కరెక్ట్ గా చేసినట్టయితే 999 ప్లస్ రాసుకోవచ్చు కదా సార్ దీన్ని. ఎందుకంటే ఇప్పుడు 2 5/7 అంటే మనం ఏం చేస్తాం, 2 + 5/7 గా రాసుకుంటాం కదా. ఆ విధంగానే దీన్ని కూడా నేను ఏం రాస్తున్నాను సార్ అంటే 57/99. ఓకే, ప్లస్ ఇంటూ 99 అంటున్నాను. రైట్, మరి దీని తర్వాత ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలి సార్? ఇది ఇంటూ ఇది అవుతుంది కదా. అప్పుడు 999 ఇంటూ 99 అంటున్నాను. ప్లస్ 57/99 ఇంటూ 99 రాసుకుంటాను. మరి 99 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది సార్? 999 ఇంటూ 99 అంటే మనకు వచ్చే వాల్యూ 98901 అవుతుంది. ఓకేనా? ప్లస్ 57 కలిపితే ఎంత వస్తుంది సార్? 98958 అవుతుంది. ఇది మనకు వచ్చే ఆన్సర్. ఉందా సార్ అంటే ఉంది. బట్ ఈ విధంగా 2 లేదా 3 9లు ఇచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్ గా చేయడానికి అవకాశం ఉంది. బట్ ఒకవేళ ఈ 9లను కనుక పెంచాడు, ఇంకా 4 9లు చేశాడు, 5 9లు చేశాడు, ఇక్కడ 57/93 9లు ఇచ్చాడు, ఇక్కడ 3 9లు ఇచ్చాడంటే అప్పుడు ఇలా చేయడానికి కష్టం అవుతుంది. అవునా కాదా? కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి సార్ మరి అంటే, ఇక్కడ సింపుల్ లాజిక్ చూసుకున్నట్టయితే ఏంటి సార్ అంటే, ఎన్ని 9 అని 9 పెంచుకుంటా పోని, మనకు అవసరం లేదు. ఒకటే ఒక్క సింపుల్ మన టెక్నిక్ ఏంటి సార్ అంటే 99 ఇంటూ 99. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కాబట్టి మన ప్రాబ్లము. ఇక్కడ ఉన్న 9లో నేను ఏం చేస్తున్నాను సార్? ఇగో చూడండి, 99 అలాగే రాసుకున్నాను. ఇక్కడ ఉన్న 9లో నేను ఏం చేస్తున్నాను సార్ అంటే 000. 3 9లు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు రాసుకున్నాను. మరి దాని తర్వాత ఇక్కడ ఉన్న 9 నుంచి ఈ 7ని తీసేస్తున్నాను సార్. ఎంత వస్తుంది? 9కి వెళ్ళి 7 పోతే 2 వస్తుంది. మరి ఈ 9 నుంచి 5 తీసేస్తే ఎంత సార్? 4 వస్తుంది. దీన్ని తీసేస్తా. ఓకేనా? చూడండి, మరి 10 నుంచి ఇది 10 అవుతుంది. 10 నుంచి 2 పోతే 8 వస్తుంది. మరి ఇక్కడ 9 ఉంటుంది కదా సార్, క్యారీ తీసుకుంటే, బారో తీసుకుంటే ఇక్కడ 9 ఉంటుంది. 9లకి 4 పోతే ఎంత సార్? 5 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్? 9 ఉంటుంది. ఇక్కడ 9లకి ఒకటి పోయింది కాబట్టి 8 ఉంటుంది. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 ఉంటుంది. వచ్చిందా లేదా సార్? ఈజీగా. ఒకవేళ ఇదే గనక ఎక్కువగా అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 9 సున్నాలు, ఇక్కడ చూడండి, ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అదే 58 ఇచ్చాడు లేదా 999 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 0 పెట్టి ఇంటూ ఇక్కడ ఒక 4 ఇచ్చాడు. మరి దీన్ని ఎలా చేయాలి సార్ అంటే, ఈ విధంగా ఫస్ట్ మనం చేసిన ప్రాబ్లం వైజ్ గా మనం చేస్తే ఏమవుతుంది, మనకు తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు సింపుల్ గా ఏం లేదు సార్, ఇక్కడ ఉన్న 9లను రాసుకోవాలి. 4 9లు ఉంటే 4 9లు రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 9లు ఉన్నాయి? 5 9లు ఉంటే 5 సున్నాలు రాసుకోవాలి. 5 సున్నాలు రాసుకున్నాం. రైట్, ఇక్కడ ఉన్న నెంబర్ నుంచి తీసేస్తే 9లకి వెళ్ళి 0 పోతే ఎంత సార్? 9 వస్తుంది. నెక్స్ట్ ఈ 9 నుంచి 8 పోతే 1, ఈ 9 నుంచి 5 పోతే 4. ఈ విధంగా మైనస్ పెట్టి తీసేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇట్లా తీసుకుంటే మనకి ఎంత పెద్ద 9 స్పెషల్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఓకేనా? సింపుల్ లాజిక్ అండి. ఓకే, రైట్. మరి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారంటే సార్, నెక్స్ట్ 98901 ఏ అనేది కరెక్ట్. నో ఎమోషన్స్ గారు వెరీ గుడ్ అండి. సాగర్ గారు, ప్రసాద్ వండర్ఫుల్ గారు, నెక్స్ట్ పూజ గారు సి ఆన్సర్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. రజనీ గారు ఏ ఆన్సర్ ఇస్ కరెక్ట్. నో ఎమోషన్స్ 5.
ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. నో ఎమోషన్స్ గారు 57 ప్లేస్ లో ఈ నెంబర్ ఇస్తే అది తీయాలా సార్? రైట్, 57 ప్లేస్ లో ఏ నెంబర్ ఇచ్చినా సరే, ఇక్కడ 57 ఉన్నప్పుడు ఈ 57 ప్లేస్ లో ఏ నెంబర్ ఉన్నా కింద మాత్రం 9 స్పెషల్ లో 9సే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి సార్? ఆ కింద ఉన్న నెంబర్స్ నుంచి పైన ఉన్న నెంబర్ ను తీసేసి ఇక్కడ మైనస్ లో రాసుకుంటే సరిపోతుంది. ఆ వచ్చిన వాల్యూయే ఆన్సర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, ఇది కూడా సేమ్ అలాగే ఉన్నది. 99 1/7 ప్లస్ 99 2/7 ప్లస్ 99 3/7 99 4/7 99 5/7 99 6/7 ఉంది. మరి దీనికి ఏం చేయాలి సార్ అంటే మనం ఏం చేస్తాము? 99 ఇంటూ ఇప్పుడు 99 1/7 కాబట్టి దీన్ని ఏం చేస్తాం సార్? 9 ఇంటూ 99 ఇంటూ 7 ప్లస్ 1 కదా మనం రాసుకునేది, ఇలా రాసుకుంటాం కదా, అవునా కాదా? 99 7 ఇంటూ 99, ఓకేనా? 7 ఇంటూ 99 ప్లస్ 1 కదా, ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇంటూ కదా మనం తీసుకునేది. ప్రతిదానికి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం కన్వర్ట్ చేసినప్పుడు ఇలా రాసుకుంటాం కదా. ఇలా రాసుకుంటే ప్రతిదానికి ఇలా రాసుకుంటే ఎలా ఉంటుంది? చాలా పెద్దగా అయిపోతుంది, అవునా కదా? అలా కాకుండా మనం అన్ని 1/7 ఉన్నాయి. 7 7 7 7 ఉంది, బై 7 ఉంది. అంటే అదేంటి సార్? లైక్ ఫ్రాక్షన్, అంటే సజాతీయ భిన్నాలు. ఆ సజాతీయ భిన్నాలు ఇచ్చినప్పుడు ఓకేనా, మనకు అక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే మాత్రం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే 99 ఎన్నిసార్లు ఉంది సార్? 1 2 3 4 5 6 సార్లు ఉంది కాబట్టి ఆ 99 ని మనం 6 సార్లు రాసుకుంటున్నాను. ఓకేనా? ఎన్నిసార్లు ఉంది సార్? 1 2 3 4 5 6 సార్లు రాసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ కాబట్టి ప్లస్, మరి ఏముంది సార్ మిగతాది? 1/7 2/7 3/7 ప్లస్ 4/7 5/7 6/7 ఉంది. రైట్, ఇలా చూస్తే మనకు 99 ఎన్నిసార్లు? 6 సార్లు ఉంది. 6 సార్లు అంటే ఎన్ని సార్? 600. 600కి ఎన్ని తీసేస్తున్నాం? 6 తీసేస్తే ఉండేది 594, అంతేనా కాదా? మనకు అదే 100 ఇచ్చాడు అనుకోండి, 600 అని రాస్తాం. ఒకటి తీసేసాడు. ఎన్నిసార్లు తీసేసాడు? 6 సార్లు కాబట్టి 594 ప్లస్ ఇక్కడ 7a, ఓకేనా? 7a లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం అన్ని కలిపేస్తాం. 2 3 3 6 6 4 10 15 15 6 ఎంత సార్? 21 వస్తుంది. 21, ఓకేనా? 7 ఎక్కం 7 ముళ్ళ 21 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 594 ప్లస్ 3 ఎంత సార్? 597. ఇది ఆన్సర్ ఉందా? 597 ఉంది. బి ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు అంటే 594 కదండి, 597 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ధనలక్ష్మి గారు వెరీ గుడ్ అండి. నో ఎమోషన్స్ గారు 597. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. ఈ విధంగా మనకు సింపుల్ గా వచ్చేటట్టుగా చూసుకున్నట్టయితే ఆ విధంగా ముందే మనము అన్ని లైన్లను రాసుకోవాలి. బి ఆన్సర్ ఇస్ కరెక్ట్ అండి, సి అనేది రాంగ్ ఆన్సర్. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2 + 8 + 18 + 32 + 450 విలువ ఎంత అంటున్నాడు. ఓకేనా? 450 విలువ ఎంత అంటున్నాడు. మరి ఇలా 450 ఇలా ఇచ్చేసి విలువ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి సార్ మరి అని చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, 2 + 8 ఓకేనా, 2 + 8 + 18 + 32 ప్లస్ అండ్ సో ఆన్ 450. ఇప్పుడు దీంట్లో నుంచి నేను 2 కామన్ తీసాను సార్, ఉండేది 1 + 4 + ఎంత ఉంటుంది? 2 కామన్ తీసారు 9 ప్లస్ నెక్స్ట్ 16 ప్లస్ అండ్ సో ఆన్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్? 225. అవునా? దీన్ని మరి ఇంకే విధంగా రాసుకోవచ్చు సార్ అంటే దీన్ని 1 స్క్వేర్ రాస్తాను, దీన్ని 2 స్క్వేర్, దీన్ని 3 స్క్వేర్, దీన్ని 4 స్క్వేర్ అండ్ సో ఆన్ 225 ఎంత సార్? 15 స్క్వేర్ కదా. 15లా 225 కాబట్టి 15 స్క్వేర్ రాశాను. మరి అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకు వరుసగా ఉన్నాయి సహజ సంఖ్యలు 1 2 3 4 5 6 7 15 వరకు ఉన్నాయి. కాకపోతే అవి వర్గాలుగా ఉన్నాయి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము ఫార్ములా చూస్తే ఎంత సార్? n ఇంటూ n + 1 2n + 1/6 అనేది ఫార్ములా. అవునా? n ఇంటూ n + 1 2n + 1/6. ఎందుకు? మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము తీసుకుంటున్నాం కాబట్టి అలా రాసుకుంటాం. n అంటే ఎంత సార్? 15. ఓకేనా? 15. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 ఉంది సార్, గుర్తుపెట్టుకోవాలి. 2 ఇంటూ 15 ఇంటూ 15 + 1 ఎంత? 16 అవుతుంది.
రైట్. మరి నెక్స్ట్ 2n+1 దాని బదులు ఇంటూ ప్లేస్ లో డైరెక్ట్ గా నేను ఇక్కడ ఇంటూ రాసేసుకుంటే సరిపోతుంది. రైట్. మరి ఇంటూ ఎంత 2n ప్లస్ అంటే 2 15 30 ప్లస్ 1 31/6 అంటున్నాను. రైట్. ఇక్కడ చూస్తే 2 ఎందుల 16 సారీ 2 4ల 2 ముళ్ళ అంటున్నాను, 2 ఎందుల 16 అంటున్నాను. 3 ఎక్కం సార్ 3 5ల సార్. ఓకేనా, 3 ఎక్కం 3 5ల. అప్పుడు ఏమవుతుంది సార్ 8 5ల 40 40 × 31. అప్పుడు 40 × 31 అంటే 31 ఎక్కం 31 0 0. నెక్స్ట్ 31 × 4 ఎంత సార్ 4 4 4 12 1240. ఓకేనా, ఆన్సర్ 1240 ఉందా సార్? ఉంది. కానీ మనకి ఇక్కడ ఇంటూ 2 అనేది ఉంది, మర్చిపోయినాం. ఇంటూ 2 = ఎంత అవుతుంది సార్ 2000 2 0 0 2 4 8 2 2 4 2 ఎక్కం 2 2480 అవుతుంది ఆన్సర్. ఈ విధంగా చూసుకోవాలి. మనకు దీంట్లో తెలియాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే ఫార్ములా ఏంటది? మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం n × n+1 ఇంటూ 2n+1/6 అంటున్నాం. ఈ ఫార్ములా మనకు తెలిసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ను సింపుల్ గా మనం ఈజీగా చేసుకోవచ్చు. అటు ఇక్కడ మనం మొదటగా చేయగానే 1240 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ లో ఉంటది, అది పెట్టుకుంటామా? పెట్టుకోవద్దు. కానీ లాస్ట్ లో ఉన్నదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. డి అనేది సి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. పూజ గారు వెరీ గుడ్. నో ఎమిషన్స్ గారు వెరీ గుడ్. భాగ్య గారు సి వెరీ గుడ్ అండి. రైట్. థ్యాంక్ యూ యువర్ పార్టిసిపేషన్. గుడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 15th మనకు ఎక్కువగా అప్పుడప్పుడు అడుగుతున్నట్టు క్వశ్చన్ అకర్ణీయ రూపం ఏది అని. మరి అకర్ణీయ రూపం ఇలా క్వశ్చన్ ఇచ్చేసి అకర్ణీయ రూపం అంటున్నాడు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి తెలియదు ఇది ఏ విధంగా సింపుల్ గా టెక్నిక్ గా చేయాలంటే ఒకటి మనకు సింపుల్ గా లాజిక్ గా చూసుకున్నట్టయితే 17,578 అనేది మొత్తం 79 కాబట్టి మొత్తం రాసుకోవాలి. ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చిండు బారా లేదంటే ఏం అవసరం లేదు, మొత్తం రాసుకున్నాం. మైనస్ బార్ కాకుండా మిగతాది ఏముంది సార్ అని చూసుకోవాలి. బార్ లో కాకుండా పాయింట్ తర్వాత ఉందా, పాయింట్ ముందుందా కాదు, బార్ లో లేకుండా ఎంత నెంబర్ ఉంటే అంత నెంబర్ ని మైనస్ చేసుకోవాలి మనం. ఓకేనా. బై బార్ లో ఎన్ని ఉన్నాయి సార్ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 9లు తీసుకోవాలి. మరి ఇలా ఎందుకు రాసుకోవాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 17.579 బార్ ఉంది కదా, దీని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ బార్ కాకుండా ఏమవుతుంది 579 అనేది కంటిన్యూ అవుతుంది అప్పుడు. అవునా, ఇలా కంటిన్యూ అవుతుంది. మరి దీన్ని మనం ఏం చేస్తాం సార్ అంటే 100 × 100x అంటే 100తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇక్కడ కూడా మనకు వాల్యూ మారుతుంది. కాబట్టి ఇక్కడ చేస్తే 100 నుంచి మనం x ని తీసేస్తే ఎంత వస్తుంది 99x వస్తుంది. సో ఈ 99x ఇలా ప్రాబ్లం చేయకుండా మనం డైరెక్ట్ గా ఏం చేస్తాం సార్ అంటే బార్ కింద దాన్ని 99లుగా రాసుకుంటాము. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ గా. ఓకేనా. 99 ఎందుకు రాసుకుంటాం సార్ అంటే ఓకేనా 3 9s అనేది ఎందుకు 3 9s సార్ మరి అంటే ఇక్కడ ఎన్ని బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 3 9s 999 రాసుకున్నాను. రైట్. ఇప్పుడు 9లకెళ్ళి 7 పోతే 2 వస్తుంది, 7లకెళ్ళి 1 పోతే ఎంత సార్ 6 వస్తుంది. నెక్స్ట్ 17,555/999 ఆన్సర్ ఉందా అంటే చూసుకోవాలి, అంతే ఏం లేదు. 562/999 అదే ఆన్సర్ అవుతుంది. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇట్లా చూసుకోవాలి. ఏంటి మనకి ఎన్ని ఉన్నాయి బార్ కింద ఎన్ని ఉంటే అన్ని 9s రాసుకోవాలి. మరి బార్ లేకుండా పాయింట్ తర్వాత బార్ లేకుండా ఏదైనా నెంబర్ ఉంటే దాన్ని మనం 0గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎంత రాసుకోవాలి సార్ అక్కడ 0గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బార్ కాకుండా ఇక్కడ ఇంకేదైనా నెంబర్ ఉందా అంటే ఉంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అక్కడ 0 అనేది కింద 0 అనేది రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఆ విధంగా మనం చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ గారు, పూజ గారు, నెక్స్ట్ విజయ గారు, మంజునాథ్ గారు వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. రైట్. మరి ఈ క్వశ్చన్ చూసినట్టయితే 1/3 మరియు 1/2ల మధ్య అకర్ణీయ సంఖ్యను వ్రాయండి అంటున్నాడు. అకర్ణీయ సంఖ్యను వ్రాయమన్నప్పుడు సింపుల్ ఒకటి మనకు గుడ్డి గుర్తు ఏం లేదు. ఏంటి సార్ ఆ రెండిట్లను కలిపి బై 2 చేస్తే వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఒకటి అకర్ణీయ సంఖ్య రాయమని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ అంటే ఆ 2 అకర్ణీయ సంఖ్యల మధ్య ఉన్న సంఖ్యను రాయాలంటే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
2,5ల సంఖ్యల మధ్య ఉన్న అకర్ణీయ సంఖ్య రాస్తే 2 + 5/2 అని రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది సార్ మరి అని చూసుకుంటే 1/3 + 1/2/2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ మరి 1/3 2 6 కదా, 6 కాసాగా అయితే 2 + 3/2 5/6 అవుతుంది బై 2 కాబట్టి 5/6 × 1/2గా రాసుకుంటాం. 5 × 5 6 × 12 ఈజ్ ఈక్వల్ టు 12 అనేది కరెక్ట్ ఆన్సర్. 5/12 ఇది అందరూ ఆన్సర్ చేస్తారు నాకు తెలిసి. గుడ్ అండి, గుడ్ గుడ్, వెరీ గుడ్. 5/12 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వాతి గారు, నెక్స్ట్ నో ఎమోషన్స్ గారు, విజయ గారు, సాగర్ గారు, మంజునాథ్ గారు, బి నాట్ కరెక్ట్ అండి, రైట్. స్వాతి గారు వెరీ గుడ్ అండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్, గుడ్, వెరీ గుడ్. చిన్న క్వశ్చన్ అయినప్పటికీ అకర్ణీయ సంఖ్యల 2 అకర్ణీయ సంఖ్యల మధ్య భేదం అనేది అంటే మధ్య ఉన్న సంఖ్యను తీసుకోవడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక క్వశ్చన్ సార్, ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పండి సార్, ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. సూక్ష్మీకరణ రూపము 4 - 5/1 + 1/3 + 1/2 + 1/4 ఈ విధంగా అడిగినప్పుడు మనము ఏం చేయాలి, సూక్ష్మీకరించమన్నాడు. సూక్ష్మీకరించినప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే దీన్ని ఏం చేయాలి సార్ మరి అంటే 4 - 5 ఏం లేదు సార్, ఒక్కడే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 1 + మనకి ఎంత ఇచ్చాడు, 1 + 1 ఎంత ఇచ్చాడు సార్, 3 + 1/2 + 1/4 కదా. ఇక్కడ 2 + 1/4 ప్లేస్ లో నేనేం చేస్తున్నాను సార్ అంటే 4 రెంట్లు ఎంత సార్, 8 + 1 9/4 9/4 రైట్. అప్పుడు ఏమవుతుంది 4 - 5/1 + 1/3 ప్లస్ ఈ 4 ఏమవుతుంది సార్, ఇక్కడ వస్తుంది 4/9 అవుతుంది కాబట్టి అప్పుడు 4/9 అని రాసుకోవచ్చు మనం. ఈ విధంగా రాసుకుంటే సగం ప్రాబ్లమ్స్ ఎగిరిపోయింది అక్కడ, రైట్. మరి అలా రాసుకున్న తర్వాత ఏం చేస్తాం సార్ అంటే 4 - 5/1 + 1/, ఇక్కడ చూడండి 9 × 27 27 4 31 అవుతుంది. 31/, ఎంత వస్తుంది సార్, 9 వస్తుంది. అప్పుడు మనం సింప్లిఫికేషన్ ఈజీ అయిందా లేదా, 5/, ఇక్కడ 9 ఇక్కడికి వస్తుంది కాబట్టి 1 + 9/31 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 - 5/, ఏమవుతుంది సార్ 31 ఎక్క 31 31 + 9 40/31 అవుతుంది. ఇంతే వచ్చేసింది మనకి ఈజీగా. అప్పుడు 4 - 5 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది కదా, అప్పుడు 5 × 31/40 అవుతుంది కదా, ఓకేనా. ఇది మనం చూసుకోవాలి ఇలా, ఎందుకంటే సార్ ఇది మైనస్ లో ఉంది, దీనికి సంబంధం లేదు, దీనికే చూసుకుంటాం. 5 ఎక్క 5 ఎందులా అంటున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 4 - ఎంత 31/8 వచ్చింది, 8 నల్ల 32 32 - 31/8 ఎంత సార్ 1/8 ఉందా, 1/8 ఉంది. సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. 9/4 అనేది రాంగ్ అండి, మనకు వచ్చేది 1/8 ఆన్సర్. డి 1/C అవుతుంది. సో సి, మంజునాథ్ గారు, నో ఎమోషన్స్ గారు, సాగర్ గారు వెరీ గుడ్ అండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. వెరీ గుడ్ అండి ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ 18th ప్రాబ్లం సేమ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా సార్ 376 ఈ పాయింట్ తర్వాత మనం 376 అనొద్దు సార్, 376 అనే చదవాలి. అయితే 76 మాత్రమే బార్ ఉంది, దాని యొక్క p/q రూపం అడిగిండు. మనం ఇందాకే అనుకున్నాము ఏం చేయాలి, 98376 మొత్తం రాసుకుంటాను. దాని తర్వాత మరి మైనస్ ఏం రాయాలి సార్, చెప్పాలి మీరు. మైనస్ ఏం రాయాలి, తర్వాత 983 అనే రాయాలి. ఎందుకంటే బార్ లో లేనిది మనం మైనస్ గా రాసుకోవాలి. బార్ లో ఏదైతే ఉండదో, బార్ కాకుండా పాయింట్ ఉందా లేదా అనేది కాదు, మనకు కావాల్సింది మొత్తం రాసుకోవాలి. దాని తర్వాత మనం బై ఏం రాసుకోవాలి సార్ అంటే పాయింట్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, అందుకే 2 9లు, ఓకేనా, 2 9లు. తర్వాత బార్ కాకుండా ఇంకొక నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఒక 0 రాసుకుంటాము. ఆ పాయింట్ కంటే ముందు ఉన్న వాటిని 0లుగా కానీ 9లుగా కానీ మనం కన్వర్ట్ చేయకూడదు, ఓకేనా. సో ఇది మనం రాసుకోవాల్సిన పద్ధతి. అప్పుడు 7 నుంచి 6 నుంచి 3 తీసేస్తే 3 వస్తుంది. ఈ 7 నుంచి 8 తీసేస్తామా సార్, తీసేయలేం కాబట్టి 17 నుంచి 8 పోతే 9 వస్తుంది, ఓకేనా. 17 నుంచి
8 తీసేయండి, 8 9 నెక్స్ట్ 8 17 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్? మరి ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది 2, ఇక్కడ నుంచి ఒకటి తీస్తే 12 అవుతుంది. 12 నుంచి 9 తీసేస్తే 3, నెక్స్ట్ ఇక్కడ 7, ఇక్కడ 9 బై 990. ఇది ఉందా? 990 అనేది లేదు అసలు. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? ఏది కాదు, సారీ, ఏది కాదు అనేది ఆన్సర్ అవుతుంది. ఏదవుతుంది సార్ ఆన్సర్? ఏది కాదు. ఎందుకోసం ఏది కాదు అంటే అక్కడ ఆన్సర్ లేదు కాబట్టి ఆన్సర్ ఏది కాదు అనేది ఆన్సర్, రైట్ ఆన్సర్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి. 900 ఉంది ఇక్కడ, మనకు కావాల్సింది 990 ఉండాలి ఆప్షన్ లో. 990 అనేది లేదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఏది కాదు, రైట్. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి మహాదేవ్ గారు, మహాదేవ్ స్వాతి గారు, నెక్స్ట్ నో ఎమోషన్స్ గారు, నెక్స్ట్ విజయ గారు, రైట్. డి ఆన్సర్ ఇస్ కరెక్ట్ అండి, గుడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 2 సంఖ్యల కసాగు ఇచ్చేసాడు, వాటి గసాబాకు 45 రేట్లు అన్నాడు సార్. అంటే 2 సంఖ్యల కసాగు వాటి గసాబాకు 45 రేట్లు, అవునా కదా? అవును. వాటిలో ఒక సంఖ్య 125 ఇచ్చిండు, అవునా? వాటిలో ఒక సంఖ్య 125, వాటి గసాబా మరియు కసాగుల మొత్తం ఇచ్చాడు 1150 అని. అయినా రెండో సంఖ్య కనుక్కోమంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, మరి 2 సంఖ్యల కసాగు గసాబాకు 45 రేట్లు అన్నాడు కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 45 రేట్లు కాబట్టి 45x అవుతుంది. అప్పుడు వాటి మొత్తం ఇచ్చాడు 45, ఇక్కడ ఎక్స్ ప్లస్ 45, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1150 ఇచ్చాడు, గుర్తుపెట్టుకుంటే. మరి ఎంత అవుతుంది? 46x కదా. 46x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? 1150 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1150 బై 46 అంటున్నాను, రైట్. 46 వస్తుంది. అప్పుడు 2 23లో తీసుకోవచ్చు, అంతేనా కదా? 2 23లో వస్తుంది. నెక్స్ట్ 2 5ల 10, ఒకటి ఉంటుంది 15, 2 7ల 14, ఒకటి ఉంటుంది 10, 2 5ల 10 అంటున్నాను. నెక్స్ట్ 23 ఎక్కం తీసుకుంటే 23 ఎక్కం 23 రెంట్ల ఎంత సార్? 46. మరి 57 నుంచి 46 తీసేసి 11 ఉంటుంది, 115 కాబట్టి 115 అంటే 23 × 5 చేయండి, 5 మూల 15, 5 2 10, 11 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. మరి ఎల్ హెచ్ తెలియాలి కదా. ఎల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఇది ఈక్వల్ టు ఎల్ అంటే కాసాగు ఎంత? కాసాగు ఎంత సార్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. మరి మనకు ఎక్స్ ప్లస్ 45 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు మనకు? ఎంత? 1150 అని తెలుసు. మరి మనకు తెలియాల్సింది 45x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5550, ఓకేనా? 1150 ఇంటూ ఈ 1150 మైనస్ ఎంత సార్? ఈ ఫస్ట్ వచ్చిన వాల్యూ ఎక్స్ ఉంది, ఎంత తీసేస్తాం? 25 తీసేస్తాం. ఎంత వస్తుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే హెచ్ అంటే ఏంది? గసాబా. ఎంత వస్తుంది? 1125 అనేది గసాబా వస్తుంది, అంతేనా కాదా? 1125 అనేది గసాబా వస్తుంది. మనం ఏం చేస్తున్నాం సార్ ఇక్కడ అంటే, సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే, సింపుల్ గా చూసినట్టయితే ఎల్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు 2 కల్పించాడు, 1150 ఇచ్చాడు. మనకు ఎల్ తెలుసు 25 అని, హెచ్ తెలియదు కాబట్టి 1150 మైనస్ 25 చేస్తే వచ్చేది 1125. ఇప్పుడు ఏంటి సార్ మరి ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ జి అనేది మనకు తెలుసు. ఎల్ ఇంటూ జి అనేది ఏంటి అంటే 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా అని తెలుసు. 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు కసాబా ఇంటూ గసాబా అంటున్నాం. ఓకే, మరి అట్లా తీసుకుంటే దీంట్లో ఒక సంఖ్య ఇచ్చాడు సార్, ఏంటి? 125. ఏమిచ్చాడు? మరి కాసాలో మొత్తం 55, 125 ఇచ్చాడు ఒక సంఖ్య. 125 ఇంటూ బి తెలియదు, ఎల్ తెలుసు ఎంత? 25 ఇంటూ 25, జి ఎంత సార్? గసాబా ఎంత? 1125 ఇచ్చాడు. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 ఇంటూ 1125 బై బి ఎంత సార్? మనకు ఇక్కడ ఉన్న 125 ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తాను అంటే డివిజబుల్. 125 25 ఎక్కం 25 5లా అంటున్నాం. 5 ఎక్కం 5 సార్, 5 రెంట్ల 10 ఎంత ఉంటుంది? 11 12, 5 రెంట్ల 10, నెక్స్ట్ 25, 5 5 25 ఎంత వచ్చింది సార్? బి ఈజ్ ఈక్వల్ టు 225.
అంటే ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ టు 225. ఎవరు ఆన్సర్ చేయలేరు, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. వెరీ గుడ్. పెద్దగా ఉంది అని చెప్పి ఎవరు ఆన్సర్ చేయలేకపోయారా? ఓకే, బి అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. ధనలక్ష్మి గారు, ప్రసాద్ గారు, మంజునాథ్ గారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. రైట్, 20 క్వశ్చన్ చూడండి. 20 క్వశ్చన్ ఈ విధంగా √3 మైనస్ √5, √3 మైనస్ √5 ఇచ్చాడు. అదే √5 ప్లస్ √3 బై 7 మైనస్ 2√5 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు, ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే మళ్ళీ 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 ఒకటే చెప్తున్నా, కింద ఉన్నది ఇలా ఇచ్చినప్పుడు రూట్లలో ఇచ్చినప్పుడు మనకు విలువ తెలియదు కాబట్టి దాన్ని అకర్ణీయం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఎలా చేయాలి సార్? కింద ఆ విధంగా మనకు ఇచ్చినప్పుడు విలువ ఏ విధంగా చేయాలని అర్థం కానప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? అకర్ణీయం చేసుకోవాలి. √3 మైనస్ √5 ఇజ్ ఇంటూ నెక్స్ట్ ఏంటి √5 ప్లస్ √3 ఇంటూ బై ఎంత ఇచ్చాడు? 7 మైనస్ 2√5 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని అకర్ణీయం చేస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా అకర్ణీయం ఏం చేస్తున్నాం? 7 ప్లస్ 2√5 అవుతుంది అకర్ణీయం చేస్తే, అవునా కదా? 7 ప్లస్ 2√5 అంటున్నాను. ఓకే, 7 ప్లస్ 2√5 అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 3 మైనస్ √5 ఉంది, 5 ప్లస్ 3 ఉంది, ఏమవుతుంది సార్ అంటే 3 మైనస్ 5 అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ ముందు చూడండి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఉంది. ఇక్కడ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఉంది. అప్పుడు ఏం చేసుకోవచ్చు? దాన్ని a స్క్వేర్ ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాసుకోవచ్చు. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ √3 స్క్వేర్ మైనస్ √5 స్క్వేర్ రాసుకుంటే, √3 స్క్వేర్ మైనస్ √5 స్క్వేర్ గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3/5 ని నేను రాసుకున్నాను. 3/5 ని రాసుకున్నాను. 3 మైనస్ 5 ఇంటూ మనకు ఏమిచ్చాడు సార్? 7 ప్లస్ 2√5 అనేది ఉంది ఇక్కడ బై 7. ఇక్కడ చూడండి 7 స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2 4 అవుతుంది ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 √5 ఇంటూ √5 ఎంత సార్? 5 అవుతుంది. అప్పుడు 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 5 అంటే మైనస్ 2 ఉంటుంది ఇక్కడ, మైనస్ 2 ఇంటూ 7 ప్లస్ 2√5 అంటున్నాను బై 49 మైనస్ 20 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 14 మైనస్ 14 మైనస్ 2 4 √5 బై 49 మైనస్ 20 అంటే ఎంత సార్? 29 ఉందా? ఆప్షన్ లో ఉంది. 29 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. బి అనేది ఆన్సర్ అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవాలి. అకర్ణీయం చేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అన్నమాట. సో ఆన్సర్ ఎంత? -14 మైనస్ 4√5 బై 29. ఓకేనా, బి ఇస్ ద రైట్ ఆన్సర్. విజయ గారు, నెక్స్ట్ ధనలక్ష్మి గారు, మంజునాథ్ గారు, వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రసాద్ గారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి అంటున్నాడు. అంటే భిన్నాలను ఆరోహణ క్రమంలో రాసిన, భిన్నాలను అవరోహణ క్రమంలో రాసిన మనకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి సార్ అంటే ఏది చిన్నది, ఇచ్చిన భిన్నంలో ఏది చిన్నది ఏది పెద్దదని తెలిస్తే మనం ఏం చేయొచ్చు సార్? ఈజీగా ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాయొచ్చు, అవునా కదా? మనకి ఇచ్చిన భిన్నాలలో ఏది చిన్నది ఏది పెద్దది అని తెలవాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే, ఓకేనా, ఏం చేయాలి సార్ మరి అంటే ఫస్ట్ వాటిని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకోవాలి, అవునా కాదు? మనకు ఆరోహణ క్రమం కానీ లేదా అవరోహణ క్రమం కానీ రాయడం ఈజీయే. ఎలా? ఇచ్చిన భిన్నాల్లో ఏది చిన్నది ఏది పెద్దది అని తెలిసినప్పుడు. అలా తెలియాలంటే మనకి ఇచ్చేది లైక్ ఫ్రాక్షన్స్ ఇవ్వకుండా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి మనం ఏం చేయాలి సార్ అంటే అప్పుడు మనం చేయాల్సింది లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకోవడం. 3/5 ఇంటూ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే దీన్ని అన్లైక్ ఫ్రాక్షన్ అంటే లైక్ ఫ్రాక్షన్ గా మార్చాలంటే ఇక్కడ 5 ఉంది, మనకు మధ్యలో ఒకటి 15 ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మూడింటిని కాసాకు గడితే ఏమొస్తుంది సార్? 5 5 15 3 కాసాకు గట్టండి, ఎంత వస్తుంది? 5 ఎక్కం 5, 5 ముళ్ళ 3 అలాగే ఉంటుంది. ఓకేనా, అప్పుడు 3 1 3 ఎక్కం 3, 5 ముళ్ళ 15 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఇక్కడ 15ను 3/5 ఇంటూ
ఎంత 15గా మార్చాలంటే 3/3గా రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది 3 ముళ్ళ 9/5 ముళ్ళ 15. ఇది మార్చుకున్నాను సార్ నేను. నెక్స్ట్ 4/15 ఎట్లాగూ ఎందులో ఉంది 15లోనే ఉంది కాబట్టి అలాగే ఉంచుతాను. నెక్స్ట్ 2/3ని కూడా మార్చుకుంటాను. 5/5గా రాసుకోవాలి. ఎందుకు 5 రాసుకుంటాను 3 5ల 15 కాబట్టి. నెక్స్ట్ 2 5ల 10 కాబట్టి. ఇప్పుడు చూడండి ఇది 9/15 నెక్స్ట్ 4/15 నెక్స్ట్ 10/15 ఇవి 3 లైక్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏది చిన్నది ఏది పెద్దదో మనం చెప్పచ్చు. ఎప్పుడు భిన్నాలలో మనకు డినామినేటర్ అంటే హారము అనేది సమానంగా ఉన్నప్పుడు లవాలలో ఏది పెద్దది ఉంటే అదే పెద్దది, ఏది చిన్నది ఉంటే అదే చిన్నది. సో ఇలా చిన్నది ఏమవుతుంది 4/15 అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ నెక్స్ట్ 9/15 లెస్ దాన్ నెక్స్ట్ 10/15 రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మనం చూస్తే మనకు 4/15 అంటే ఏంటి సార్ 4/15. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే 9/15 అంటే ఏంటి 3/5 కదా 3/5. నెక్స్ట్ 2/3 అనేది 10/15 అంటే ఎంత వచ్చింది 2/3 కదా 2/3 అంటే ఏంటి 4/15 3/5 2/3 ఎంత ఉంది సార్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకొని దాన్ని చిన్నదా పెద్దదా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాము. అలా చేస్తేనే మనకి ఏది చిన్నది ఏది పెద్దది అని తెలుస్తుంది. దాని తర్వాత ఆరోహణ క్రమం అయినా చిన్న నుంచి పెద్ద అయినా పెద్ద నుంచి చిన్న అయినా రాయడానికి ఈజీగా ఉంటుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. హ్యాండ్ బుక్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ధనలక్ష్మి గారు, ప్రసాద్ గారు, విజయ గారు, మధు గారు వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. గుడ్, కరెక్ట్ గా ఆల్ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ కు కరెక్ట్ సమాధానం చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ 22 క్వశ్చన్ చూస్తే మనకు ఇచ్చింది ఏమిచ్చాడు అంటే √3/2744 డివైడెడ్ బై 196. ఓకేనా, ఈ విధంగా ఉంది సార్. మరి మనకు 196 తోటి డివిజన్ చేయాలంటే ముందు ఏం చేయాలి సార్ అంటే మనము ఈ రూట్ లో ఉన్నదాన్ని సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఓకేనా, సింప్లిఫికేషన్ చేసుకున్నట్టయితే ఈ 2744 అంటే ఏంటి సార్ అంటే 14 × 14 × 14 చేయండి. 14 × 14 × 14 చేయండి. అప్పుడు ఏమవుతుంది 14³ = 2744 వస్తుంది. 2744 √2744 డివైడెడ్ బై 196. ఈ 3√2744 ఈ సింప్లిఫికేషన్ చేస్తే 14 × 14 × 14 = ఎంత వస్తుంది 2744. అంటే ఇది క్యూబ్ రూట్ లో ఉంది కాబట్టి మనము బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి సార్, స్క్వేర్ రూట్ లో ఉంటేనేమో ఒకటి తీసుకొస్తాం, క్యూబ్ రూట్ లో ఉంది కాబట్టి ఏం తీసుకురావాలి ఒకదాన్ని, ఈ మూడిట్ల నుంచి ఒకదాన్ని బయటకు తీసుకొస్తాం. అంటే ఏంటి సార్ 14 × 14 × 14 క్యూబ్ రూట్, ఇది క్యూబ్ రూట్ కాబట్టి మనం తీసుకురావాల్సింది ఒకటే. అప్పుడు ఏమవుతుంది 14 డివైడెడ్ బై 196. ఇది చేయడం ఈజీ అందరికి ఇప్పుడు, అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 14/196 అంటే 14 ఎంత 14 ఎంత సార్ 196 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/14. 1/14 అంటే 14 తో డివిజన్ చేస్తే ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటే ఇంకో 0 వస్తుంది. మరి ఈ 14 అనేది చేయలేము, 14తో డివిజన్ చేయలేము 10ని, మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుంటే 100 వస్తుంది. అప్పుడు ఎంత సార్ 14 ఏళ్ళ తీసుకుంటే మనకు 14 ఏళ్ళు ఎంత వస్తుంది 98 వస్తుంది. కాబట్టి 0.07 అనేది ఉంది. ఆన్సర్ డి అవుతుంది రైట్. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఏంది సార్ ఆన్సర్ 0.07 అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. ఇలా మనం చూసుకోవాలి. డి అనేది కరెక్ట్ ఆన్సర్ 413³ వెరీ గుడ్ అండి. ప్రసాద్ గారు, శివారెడ్డి గారు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ రాంగ్ అండి. విజయ్ గారు, తాటికొండ విజయ్ గారు వెరీ గుడ్ అండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. వెరీ గుడ్ అండి, అందరూ పార్టిసిపేషన్ బాగా చేస్తున్నారు. వెరీ గుడ్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, పైథాగోరియన్ త్రికము కానిది అన్నాడు. మరి పైథాగోరియన్ త్రికం కనుక్కోవడం కంటే కానిది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ మరి అంటే, అసలు పైథాగోరియన్ త్రికాలు అంటే ఏంటివి? పైథాగోరియన్ త్రికాలు అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² + y² = z² కావాలి, అవునా? అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణము స్క్వేర్ అనేది వస్తుంది. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణము స్క్వేర్ అనేది కావాలి. అప్పుడు x² + y² = z² కావాలి కదా. అప్పుడు 5² అంటే ఎంత సార్? 5² అంటే 25 వస్తుంది. 12² అంటే 144. ఇది 13² అంటే 169 వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 169. ఇవి రెండింటిని కలిపితే ఇది 169 అవుతుంది. కాబట్టి ఇది పైథాగోరియన్ త్రికము అవుతుంది. మరి ఇది చూస్తే 6 36 అంటున్నాం. నెక్స్ట్ ప్లస్ 8 64 అంటున్నాం. 64 = 10^³ అంటే ఎంత సార్? 100 అవుతుంది. 64 36 100, ఇది 100. ఇది కూడా పైథాగోరియన్ త్రికమే. మరి ఇది చూసుకున్నట్టయితే 6² అంటే 36 ప్లస్ 8² అంటే 8 64. నెక్స్ట్ =12² అంటే 12 144. ఇది మాత్రం కావట్లేదు. సమానం అయిందా? కాలేదు. చూద్దాము. నెక్స్ట్ 7² అంటే 7 49 ప్లస్ 24² అంటే 576 వస్తుంది. =25² అంటే 625 వస్తుంది. ఈ రెండిని కలిపినా 625 వస్తుంది. కాబట్టి మిగిలింది ఏంటి సార్ అంటే ఇది ఒక్కటే పైథాగోరియన్ త్రికం కానిది అని అడుగుతాడు. కాబట్టి ఆన్సర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఆన్సర్? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అండి. శివ గారు, మధు గారు, ప్రసాద్ గారు, విజయ గారు, అబ్దుల్లా షేక్ గారు, నెక్స్ట్ ధనలక్ష్మి గారు, వెరీ గుడ్ అండి. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా వర్గాలు వర్గమూలాల్లో నిష్పత్తుల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా సార్? 3 సంఖ్యలు ఇచ్చేసి 2:3:5 ఇచ్చేస్తాడు. ఈ 2:3:5 నిష్పత్తిలో ఉన్నవి అంటాడు. వాటి వర్గాల మొత్తము 680 ఇచ్చిండు. అయినా వాటిలో పెద్ద సంఖ్యను కనుక్కోమంటున్నాడు. అంటే 3 సంఖ్యలు ఇచ్చేసిండు, వాటి నిష్పత్తి 3 సంఖ్యల నిష్పత్తి 2:3:5 ఇచ్చేసి వాటి వర్గాల మొత్తం ఇచ్చిండు సార్ 608. అందులో పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది కనుక్కోవాలి. మరి ఈ మూడిట్లో నేనేమనుకుంటాను సార్ అంటే 2x² ఎందుకంటే వర్గాలు కదా, 2x² ప్లస్ 3x² అనుకుంటున్నాను, ప్లస్ 5x². ఈ విధంగా తీసుకుంటాను. మరి 2x² అంటే 2² అంటే 4x² అవుతుంది, ప్లస్ 9x² అవుతుంది, ప్లస్ 5 × 5 25x² అవుతుంది. ఈ విధంగా ఇచ్చాడు సార్. మరి దీన్ని ఏం చేయొచ్చు సార్? దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే నెక్స్ట్ చేయాల్సింది కలిపేయడమే. ఏంటి? 29 25 9 34 ప్లస్ 4 38x² అవుతుంది. మాకు ఇచ్చింది 608. ఇది చేయండి, వచ్చేస్తుంది. ఎంత వస్తుంది సార్? 608/38 అంటే ఇక్కడ 2 19లా తీసుకుంటున్నాను, 2 3 6 0 2 4 8 అంతేనా? 19 ఎక్కం 19 ఎక్కం అంటున్నాను సార్. అప్పుడు ఎంత ఉంటుంది? 11 ఉంటుంది కదా. 19 ఎక్కం అంటే 10 ప్లస్ 1 11 11 4 అంటే 19 ఆల్రా 50 19 ఆల్రా 114 వస్తుంది. కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 అనేది x² అండి. 16 అనేది సో x ఎంత అవుతుంది? 4. ఓకేనా? x 4. ఇక్కడ 16 ఉంది కదా. ఆన్సర్ డియా అంటే కాదు. మరి ఏంటి సార్ అంటే మనకి ఇచ్చిన దాంట్లో పెద్ద సంఖ్య కదా 2x 2 × 4 అంటే ఎంత? 8. 3 × 4 ఎంత? 3 12. మరి 5 × 4 20. ఏది పెద్ద సార్? 20 అనేది పెద్దది అవుతుంది. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంత సార్ ఆన్సర్? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ధనలక్ష్మి గారు వెరీ గుడ్ అండి. ప్రసాద్ వండర్ఫుల్ గారు 444 అంటే రాంగ్ అండి. అది 20 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తాటికొండ విజయ గారు వెరీ గుడ్. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. ఇది సింపుల్ గా ఉన్నప్పటికీను ఇది రూట్ AX. ఓకేనా? రూట్ AX ఇది రూట్ AX అనేది ఉంటుంది. రూట్ AX అంటే రూట్ AX 3√A². ఇది క్వశ్చన్. 3√A².
ఏ స్క్వేర్ అనేది క్వశ్చన్. మరి దీని ఎక్స్ విలువ ఎలా కనుక్కోవాలి సార్? రూట్లలో ఉంది, మరి ఏం చేయాలి? మన మామూలుగా ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ అయితేనేమో ఏ విధంగా మార్చొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ ఏ రూట్ ఏఎక్స్ ఉంది, ఇక్కడ 3 రూట్ ఏ స్క్వేర్ ఉంది. ఓకేనా? 3 రూట్ అంటే క్యూబ్ రూట్ ఉంది, ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కదా. స్క్వేర్ రూట్ అయితే అక్కడ క్యాన్సిల్ అయిపోయి ఏ అనేది వచ్చేది, కానీ స్క్వేర్ రూట్ లేదు. స్క్వేర్ రూట్ ఉంటే 2 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుండే, కానీ ఇక్కడ క్యాన్సిల్ కాదు. మరి ఏం చేయాలి సార్ అంటే చూడండి, మనము ఎప్పుడైనా సరే రూట్ 2 ఇచ్చాడు లేదా రూట్ ఎక్స్ ఇచ్చారు, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 2 × 1/2 గా రాసుకోవచ్చు కదా. ఇది ఒక ఐడియా అయితే మనకు ఉండాలి. రూట్లలో ఇచ్చిన దాన్ని మనం ఏం చేయొచ్చు? స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు రూట్ 1/x లేదా రూట్ 1/2 అనేది రాసుకోవడానికి అవకాశం ఉండాలి. 1/2 ఏదైనా సరే రూట్ ఉందనుకోండి, ఏ 1/2 అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఇక్కడ ఏ పవర్ ఎక్స్ కదా, ఇది 1/2 గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఏ స్క్వేర్ కదా, దీన్ని 3/2 గా రాసుకోవచ్చు. అవునా? 3/2 గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇక్కడ ఏ స్క్వేర్ ఇది 3/2 అవుతుంది. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x/2 అవుతుంది. ఇదేమవుతుంది సార్? మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 6/2 అవుతుంది. ఒక్క నిమిషం అండి, 3 స్క్వేర్ క్వశ్చన్ అనేది మిస్టేక్. ఇది 1/2 కదా, 1/2 సారీ, రైట్, ఇది 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ అంటే ఇక్కడ ఏ అనేది ఎక్స్ కదా 1/2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏ 3 అనేది 1/2 అవుతుంది. ఇప్పుడు ఏంటి సార్ మరి చూసుకున్నట్టయితే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు x/2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఏ భూములు సమానం, ఘాతాంకాలు కూడా సమానం కదా. అప్పుడు ఏంటి? x/2 ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ చూస్తే నెక్స్ట్ 2 6, సారీ ఓకే రైట్. ఇక్కడ ఏ 1/3 ఇది స్క్వేర్ కదా, అప్పుడు ఏమని రాసుకోవచ్చు? ఇది క్యూబ్ రూట్ అండి, మర్చిపోయాను నేను, క్యూబ్ రూట్. ఓకేనా? క్యూబ్ రూట్ అవుతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3, x/2 ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 2 4, x ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 4/3. అప్పుడు ఎంత వస్తుంది? 4/3 అనేది ఆన్సర్. ఎంత? 4/3 అంటే 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 4/3 అనేది ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇమామ్ గారు, రామ్ గణేష్ గారు, రామ్ నాగేష్, నెక్స్ట్ మధు గారు, ధనలక్ష్మి గారు, నెక్స్ట్ ఇమామ్ గారు, మధు గారు, వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ 4/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.